హాయ్ సిస్టర్స్ అందరికీ. ఈరోజు మనము మేకాళ్ళు పులుసు దగ్గరగా ఏ విధంగా పెట్టుకోవాలన్నది సింపుల్ విధంలో మనం చూద్దామండి. ముందుగా మనకు కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, నూరుకున్న మసాలా అండి. ఇది మేకాళ్ళు. ఈ మేకాల్ని ఏ విధంగా వండుకోవాలన్నది మనం చూద్దాము. అలాగే మనము గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేసానండి. దీంట్లో కరివేపాకు వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు మగ్గపెట్టాలి. ఆనియన్ గమ్ముని మగ్గాలంటే ఇందులో మనం కొంచెము ఉప్పు వేసుకుందాం. ఇలా తిప్పి వీటిని బాగా మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 4-5 సార్లు కడుక్కున్న మేకాల్ని ఉల్లిపాయలు దాంట్లో వేసుకుందామండి. 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. నేను ఆల్రెడీ కడిగి పెట్టాను. పెట్టుకుని ఇందులో మనము ఒక స్పూను పసుపు వేసుకుందాము. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కదండి ఉల్లిపాయలు మగ్గడం కోసం. అలాగే 4 కాళ్ళకి 4 కాళ్ళు తీసుకున్నానండి. 4 కాళ్ళకి సరిపడగా మీకు ఎంతైతే కారం సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేద్దామండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒకసారి గరిటెతో బాగా తిప్పుకుందాము. కారం ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదామండి. చూసారా 4 విజిల్ తర్వాత అండి మరి ఈ విధంగా ఉడికిందనమాట. అయితే చాలామంది ఏంటంటే మేకాళ్ళు ముందే ఉడకబెట్టేసుకుంటారనమాట అండి. ముందు ఉడకబెట్టుకుంటే మనకి అంత బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ముందు ఉడకబెట్టుకున్న దాంట్లోనే కదా మనకి విటమిన్ అంతా ఉండేది. మరి అలాగా ముందు ఉడకబెట్టుకోకుండా మనం కర్రీలోనే ఇలా ఉడకబెట్టేసుకోవాలన్నమాట అండి. నీళ్ళు పోసుకుని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకుని 4 విజిల్స్ వచ్చేసరికి అండి ఇలా చక్కగా దగ్గరికి ఉడికిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో చింతపండు పులుసు వేసుకుందామండి. మరి నేను స్టాండ్ లేకుండా ఓన్లీ చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి చింతపండు ముందే పిసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము చింతపండు పులుసుని వేసుకుందామండి. నేను
ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుసు తీసుకుని వేసాను అనమాట అండి. ఇది ఈ విధంగా ముక్క మునిగేంత వరకు మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి, ఒక నిమ్మకాయ సైజు అంతా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక 4 విజిల్స్ వచ్చేదాకా, మరి 4-5 విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ముక్క ఇంకా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అండి, మనం మూత పెట్టకుండానే కూర బుడగలు వచ్చి అంతవరకు కుత్తమని ఉడికేంత వరకు కూడా మనం ఉంచుకుని అప్పుడు మసాలా వేసుకొని మూత పెట్టుకుందామండి. మరి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే కనుక మరి షేర్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఈ ఛానల్లో మరి కొత్తగా కర్రీస్ అనేది చేయడం జరుగుతుందనమాట. మరి మా ఆంధ్ర సైడ్ మేకాళ్ళు పులుసు ఏ విధంగా ఉన్నదన్నది మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మరి ఇది దగ్గరికి కొత్త ఉడుకుతుంది కదండి, మరి ఇది ఉడుకుతున్నప్పుడు మనము మసాలా వేసేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 6 విజిల్స్ వచ్చింది అనుకోండి, ఇంకా చాలా బాగా దగ్గరికంట వీగిరి మనకి బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు మనము మసాలా వేసుకుందామండి. అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ మసాలా అనమాట అండి. ఇది వేసేసుకుని కలుపుకుందాము. నేను అన్నీ కారము అన్నీ ఉప్పు కూడా అన్నీ సమానంగా వేసానండి. ఎక్కువ కారం వేయలేదు, అలాగని తక్కువ కారం వేయలేదు. నేను పులుపు కూడా ఎక్కువ వేయలేదు, అంటే కూరకి సరిపడగా వేసాను అనమాట. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కారం తినాలి అనుకుంటే కనుక ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేనైతే మరి పిల్లలతో ఉంటాం కాబట్టి అండి, మరి మనకు సరిపడగా వేసాను అనమాట అండి. మరి ఇది కుత్తమని ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఈ విధంగా తయారైందనమాట అండి. చూసారా, చక్కగా దగ్గరగా ముక్క చూసారా, ఇందులోనే చక్కగా ఉడికిపోయింది మెత్తగా. ఇలాగైతేనే మనకి మేకాళ్ళు కూర తిన్నా కూడానండి మనకు ఉపయోగం ఉంటుంది. అంటే కాలు చేతులు నొప్పులు తగ్గడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని చూసారా చక్కగా అయిపోయింది మేకాళ్ళ పులుసు. ఆంధ్ర స్టైల్ మేకాళ్ళ పులుసు అండి ఇది. మరి మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మేకాళ్ళ కూర రెడీ అయిపోయిందండి. నేను అందులోంచి వేరే గిన్నెలోకి తీసుకున్నాను అనమాట అండి. తీసుకుని మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. మరి ఆంధ్ర స్టైల్ మేకాళ్ళ పులుసు రెడీ. థ్యాంక్ యూ.